కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఫ్రెండ్స్, కోటప్పకొండ టెంపుల్ గురించి అయితే A to Z ఫుల్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వీడియో చేసామన్నట్టు కాకుండా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. కొంచెం మంది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండొచ్చు. సో వీకెండ్స్ కి ఈ టెంపుల్ కి వెళ్ళడం వర్తా కాదా ఫ్యామిలీస్ కి, ఇంకా అన్నదానం ఉంటుందా, జూ పార్క్ ఎలా ఉంటుంది, టోటల్ గా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. హలో గాయ్స్, నేను మీ కార్తిక్. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం కోటప్పకొండ టెంపుల్ కి. ఈ బండి వచ్చేసి మా ఫ్రెండ్ దన్నమాట, వాడు ఫారెన్ వెళ్ళాడు. మరి మీ ఫ్రెండ్ లో కూడా ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకుంటే పార్ట్ టైం జాబ్స్ అయితే లేవు ప్రెసెంట్. ఫ్రెండ్స్, కోటప్పకొండకైతే ఒక 2 కిలోమీటర్స్ ముందు ఒక చెరువు అయితే ఉంటుంది. తప్పకుండా అక్కడైతే ఆగండి, కొంచెం సేపు ఆగి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక కిలోమీటర్ అయితే ఉంటుంది కోటప్పకొండకి. చూసారుగా కొండని, లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భలే ఉంటుంది, మాటలో చెప్పలేమన్నమాట. ఇంకా స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పైకి. ఫ్రెండ్స్, వెళ్లే రూట్ అంతా చాలా బాగుంటుంది. వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. మధ్య మధ్యలో ఇలాంటి విగ్రహాలు అయితే ఉంటాయి. సో వాటి దగ్గర అయితే ఆగండి, చాలా బాగుంటుంది. రండి కూర్చోండి అన్న. ఫ్రెండ్స్, ఇదైతే జూ పార్క్ అన్నమాట. ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడికైతే వద్దాం. ఇంకా ఈ అంకుల్ అయితే డైలీ రన్నింగ్ చేస్తాడంట కిందకి పైకి. అసలుడే గాని మహానుభావుడు. ఇంకా ఎంట్రీ అయితే అద్దరిపోయింది. అటు సైడ్ పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది చూడండి, అద్దరిపోయింది అనమాట. ఇంకా బైక్ ఇక్కడే పార్క్ చేసుకుని చెప్పులు బైక్ కింద పెట్టుకుని అయితే టెంపుల్లోకి వెళ్తున్నాం. ఈ నందిని చూడగానే నాకైతే మహానంది గుర్తొచ్చింది. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, చూసారుగా స్టార్టింగ్ ఎంట్రీ శివలింగం అయితే అద్దిరిపోయింది. ఇంకా స్ట్రైట్ గా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి ఎత్తుగా, అవైతే ఎక్కేద్దాం. మీకు మాత్రం నేను ఆన్లైన్ లోనే దర్శనం చేపిస్తాను తప్పకుండా. సో నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా ఫ్రీ దర్శనానికే వెళ్తాను. మార్నింగ్ కాబట్టి ఎక్కువ మంది లేరు. నార్మల్ గా ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ధైర్యం చేసి మరీ వీడియో తీశాను. ఇంకా ఆన్లైన్ దర్శనం అయితే చేసుకోండి. టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే వేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వసతి గృహం అన్నమాట. ఇంకెక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా పైకి అయితే వెళ్దాం. పైన శివుడి విగ్రహం ఇంకా నాగసర్పాలు అయితే ఉంటాయి. ఇదైతే భలే ఉంది కదా, పెద్ద శివుడి విగ్రహం. ఇంకెక్కడి నుంచి చూస్తే కోటప్పకొండ వ్యూ అయితే అద్దిరిపోతుంది. నా స్వామిరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే నాగసర్పాలను దర్శించుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇంక ఈ శివలింగం దగ్గర అయితే నాన్ స్టాప్ గా ఫోటోలు దిగుతూనే ఉన్నారు. కోటప్పకొండ టెంపుల్ కి ఈ శివలింగం అయితే బాగా అట్రాక్షన్ అనమాట. ఇంకా ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తారు, పులిహోర లడ్డు. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ కి అయితే పక్కా సెట్ అవుతుంది. తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్ లో వీకెండ్స్ లో ఇది ఒకటి. ఇంకా జూ పార్క్ కి ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, 20 రూపీస్ తీసుకుంటారు. ఇంక ఈ జూ పార్క్ లో అయితే టాయ్ ట్రైన్ ఉంటుంది. ఇది పిల్లలకు బాగా సెట్ అవుతుంది ఈ జూ పార్క్. ఎందుకంటే దాంట్లో నార్మల్ ఆస్ట్రిచ్లు ఇంకా బార్డ్లో టైప్స్ అవే ఉంటాయి, అంతకు మించి ఏముండవు, అది మ్యాటర్. ఇంకా కొండ కింద అయితే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి. యాదవులది, చౌదరీస్ది, ఇంకా రెడ్డిస్ది, అలా ఎవరికి వాళ్ళు సపరేట్ క్యాస్ట్లకు బట్టి అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి. మెయిన్ గా మహాశివరాత్రికి అయితే మంట పుట్టిస్తారు కోటప్పకొండని జనాలతో. అంత మంది వస్తారనమాట. ఫుల్ రష్ గా ఉంటుంది. రష్ అంటే మామూలు రష్ కూడా కాదు. లాస్ట్ ఇయర్ అయితే 11 ప్రభలు కట్టారు. అసలు ప్రభలు అంటే కొన్ని ఏరియాస్ లో కూడా తెలియవు. అవి ఏంటంటే, సో ప్రతి పార్టీకి ఎలక్ట్రిక్ ప్రభలు అయితే ఉంటాయి. పైన వచ్చేసి పార్టీ ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట. కింద వచ్చేసి స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్ల మీద డాన్స్ ఎరగదేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా దర్శన్ టైమింగ్స్, మంత్లీ అండ్ ఇయర్లీ పూజా కాస్ట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. Morning, boys.